కరంగా దైవజనురాలు వారి మనసులో పెట్టి నాకు ఒక మాటనిచ్చినందుకు ప్రభా మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాల కృప చెల్లిస్తున్నా. మీరు కృప ఇచ్చినందుకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ నేను చెప్పబోయేటండి ఈ యొక్క 5వ మాటను ప్రభా మీరు నాకు ఆలోచనను జ్ఞానము తెలివిని దయచేసి వినుచున్న వీరు కూడా కొద్దిసేపు అయినా కూడా ఇక్కడ మనసు పెట్టి వినుట్లాగిన సహాయం దయచేయమని కోరుకుంటున్నాను. నజరేయుడైన క్రీస్తు యేసు నామమున నీ పాదమున సమర్పించి వేడుకున్నాం తండ్రి. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు 5వ మాట నాకు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నావు. ఎందుకంటే JESUS జీసస్ ఉంటుంది ఏదైనా కూడా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అన్ని మాటలలో దేవుడు ఫస్ట్ 4 మాటలలో ఇతరుల గురించి చెప్పాడు. 5వ మాట మాత్రం తన పర్సనల్ గురించి అడుగుతున్నాడు. ఏమని? నాకు దప్పిక కొనుచున్నది అని చెప్తున్నాడు. అంటే దేవుడికి ఆయన పర్సనల్ కోసం 3వ మాటలైనా 2వ మాటలైనా ఏదైనా ఏం చెప్పాడు? మీకు తల్లిని ఇస్తున్నాము, నువ్వు దొంగకి ఏం చెప్పాడు? పరదేశిలో ఉంటావని చెప్పాడు. కానీ 5వ మాటలో దేవుడు తన యొక్క పర్సనల్ డిజైన్ అడుగుతున్నాడు. సో దేవుడికి నిజంగానే దాహం వేసిందా అంటే మనం చూస్తే ఫస్ట్ ఏముంది? లేఖనం నెరవేర్చినట్లుంది. నిజంగానే బైబిల్లో లేఖనం నెరవేర్చిందా? అయితే రిఫరెన్స్ చెప్తాను. కీర్తనలు 22:15, కీర్తనలు 69:21 ఎవరన్నా చదవండి. యెషయా 50:6లో కూడా లేఖనంలో ఉంటాయి. ఏదన్నా ఒకటి చెప్పండి. కీర్తన 22:15, కీర్తనలో 22:1, 69 మాత్రం శ్రమలకు దావీదు రాశారు. కొన్ని 1000 సంవత్సరాల క్రితమే రాశారు. ఇది చదవండి. 69:21 కూడా ఒకసారి చదవండి. ఓకే. చిరకను తాగనిచ్చిరు, చేదును ఆహారం పెట్టారు. చిరకను పెట్టారా లేదా? కంపల్సరీ పెట్టారు. అందరు సినిమాల్లో చూసే ఉంటారు. చిరకను పెట్టారు. కానీ చిరక లేఖనంలో నెరవేరాలని పెట్టారు. దేవుడు కూడా అనుమతించలేడు. చిరక తీసుకున్నాడా? తీసుకోలేడు. చిరక దేనికి సాదృశ్యం అంటే ఈ రోజులు అనస్థెసియా మత్తు అంటాం కదా, మత్తుకు సాదృశ్యము చిరక. అది తీసుకొని ఉంటే ఈరోజు చరిత్రకారులు కానీ అన్యులు కానీ అల్పవిశ్వాసులు కానీ ఏమని చెప్పేవారంటే ఆ పెయిన్ భరించడానికి దేవుడు చిరక తీసుకున్నాడు. చిరక తీసుకున్నందువలన భరించాడు, నొప్పి ఏం తెలియకుండానే చనిపోయాడు అన్నాడు. 3 గంటల కొద్ది నిమిషంలో చనిపోతాడని తెలిసిన వెంటనే దేవుడు 3 గంటలకు పస్కా గొర్రె పిల్ల కూడా వధించబడే సమయం అదే. కొన్ని క్షణాల ముందు మాత్రమే దేవుడు దప్పికొనుచున్నానని చెప్పాడు. ఎందుకోసం అంటే అది జరగవలసి ఉన్నది కాబట్టి. ముఖ్యంగా దేవుడు నిజంగానే దప్పికొని ఉంటే కొన్ని విషయాలు చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు మోషే కొన్ని లక్షల మందిని, దాదాపుగా 20 లక్షల మందికి దాహము వేసిందని చెప్పినప్పుడు మోషే బండను కొట్టు అన్నప్పుడు బండను కొట్టినప్పుడు వారి యొక్క దాహం తీర్చారా? తీర్చలేరా? తీర్చబడింది. అదేవిధంగా సమరయ స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఆమె యొక్క దాహం కూడా వస్తుంది. 7వ అధ్యాయంలో యోహాను సువార్తలో జీవజల నదులు నా నీరు తాగువారు జీవజల నదులు పారులని చెప్పారు. దేవుడి దగ్గర జీవజల నదులు ఉన్నప్పుడు తనకు దాహం ఎలా వేస్తుంది? ఇంకొకటి నెక్స్ట్ దేవుడు ఒకసారి సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు నిద్రపోయి ఉంటాడు. అప్పుడు అలలు తుఫాను రేగినప్పుడు దేవుడు సముద్రమును మిక్కిలి నిమ్మలం అయితే గద్దించినప్పుడు అటువంటిప్పుడు దేవుడు నిజంగానే అనుకుంటే జస్ట్ ఒక సెకండ్లో సృష్టిని ప్రతిష్ఠి చేయగలిగిన దేవుడు అతని దాహం తీర్చుకోవాలనుకుంటే అక్కడ ఉన్న అన్యులైన ఎంతోమంది తన చావు కోసం ఎదురు చూస్తున్న వారు, శత్రువులు అందరూ ఉన్నారు. వారందరూ ఒక సెకండ్లో కన్ను మూపించగలడు, తన దాహాన్ని తీర్చుకొనగలడు. కానీ దేవుడు అక్కడ దాహం వేస్తుందంటే ఆత్మీయ స్వరూపుడు దేవుడు మనుష్య కుమారుడుగా ఉన్నాడు, అక్కడ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడా? దేవుడు సృష్టికర్త కదా, సృష్టికర్తకు దాహం వేస్తుందా? పరలోకంలో దాహం వేస్తుందా వేదా అనేది ప్రకటన 7:16. ఒక సెకండ్ అండి. ప్రకటన 7:16 ఎవరన్నా చదవండి.
పరలోకంలో ఉన్న వారికే ఉండదు, పరలోకం సృష్టించిన దేవుడికి దాహం వేస్తుందా? సో అప్పుడు దేవుడు పరలోకంలో ఉన్నాడా, మనుష్య కుమారుడుగా ఉంటే మనుషులకు దాహం వేస్తుంది, అవునా కదా? ఇప్పుడు మన సమ్మర్ కొద్దిసేపు ఒక గంట పొద్దున్న నుంచి ఇప్పుడు ఎప్పుడెప్పుడు 1 అయిపోతుందా 2 అయిపోతుందా అని మనం చాలామంది ఫాస్టింగ్స్నే వచ్చి ఉన్నారు. మనమే ఇప్పుడు వెళ్ళి జ్యూస్లో ఏవో ఒకటి తాగుతాం, తినేవాళ్ళు ఉంటారు. అటువంటిది దేవుడికి దాహం అవుతుందంటే మానవ రూపంలో ఉంటే దాహం అవుతుందా? ఎందుకంటే మార్నింగ్ 9 గంటల నుంచి 3 గంటల వరకు దాదాపు 6 గంటల నుంచి అతను రాత్రి గడిచిన దినము కూడా అతని కొరడాలతో హింసించారు. తన యొక్క మాంసం ముద్దలు బయటికి వచ్చేలాగున అతన్ని హింసించి దూషించారు, అవమానాలు భరించారు. అతని ముందు ఉన్న వాళ్ళందరూ కూడా కేవలము అతని చావు కోసం చూసిన వారే. కెఫా వాళ్ళు చాలామంది ఉన్నారు. అతను మంచి కోరుకునే వాళ్ళు సింగిల్ డిజిట్స్లో ఉండొచ్చు, వందల్లో ఉండవచ్చు, కానీ అనేక మంది మాత్రము దేవుని చచ్చిపోతే చూద్దామని అనుకున్న వారు మాత్రమే ఉంటారు. సో వారందరి ఒకవేళ దేవుడు చిరక తీసుకుంటే కూడా దేవుడు శ్రమతో పోవాలనుకుంటున్నాడు, శ్రమ అనుభవించి పోవాలనుకుంటున్నాడు, కానీ తను ఆ చిరక తీసుకొని ఆ విధంగా మనకు ఒక మెసేజ్ ఇస్తున్నాడు, ఒక మరణ వాంగ్మూలం ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా చనిపోయి ఆఖరి స్థానంలో ఏదన్నా కేసు విషయంలో ఏదైనా కూడా మరణ వాంగ్మూలం అనేది దాన్ని బట్టి జడ్జిమెంట్స్ కూడా పవర్ఫుల్ ఉంటాయి. దానికంటే విట్నెస్ అనేది ఏది ఉండదు. దాదాపు ఇక్కడ అందరు తెలిసిన వారే. మరణమాంగులం మనకు కూడా ఎవరైనా మన కళ్ళ ముందుగానే ఎవరైనా చనిపోయినప్పుడు మన చేతిలో చనిపోయిన వాళ్ళ ఆఖరి కోరిక ఏదైనా చెప్పిండ్రు అనుకో, మన అందరికి స్ప్రెడ్ చేస్తామా, స్ప్రెడ్ చేయమా? అది కనీసం కొంతగానో 90% ఫుల్ఫిల్ చేయడానికి చూస్తాం. అదేవిధంగా దేవుడు మనకు ఒక మెసేజ్ ఇస్తున్నాడు, నేను దప్పి కొనుచున్నాను అనేసి. అది ఆత్మీయ దప్పికనా, ఏ దప్పిక అనేది చూద్దాం. ముఖ్యంగా ప్రపంచంలో 2 దాహాలు ఉంటాయి. ఒకటి ప్రపంచం సృష్టించిన దేవుడికి ఆత్మీయ దాహం ఉంటుంది. రెండోది ఈ లోకాన్ని నడిపించాలి, పరిపాలించి అందరినీ నరకాన్ని తీసుకోవాలనుకున్న సాతాను యొక్క దాహం, లోక దాహం. ఈ 2 దాహాలే ఉంటాయి. అందులో దేవుడు మనకు ఆత్మీయ దాహం కోసం అడుగుతున్నాడు. కానీ ఈ రోజులో లోకాశ, నేత్రాశ, శరీర డంబంలతోని ఈ సాతాను గాడు ప్రతి ఒక్కరిని మభ్యపెడుతున్నాడు. ముఖ్యంగా ఈ నవేడేస్లో ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరు, పిల్లలైనా పెద్దలైనా సోషల్ మీడియా దాహంతో, వాట్సాప్ దాహంతో, ఇన్స్టాగ్రామ్ దాహంతో, రీల్స్తోని ఇలాంటి దాహాలతోనే ఉంటున్నారు. కానీ ఎవరైనా బైబిల్ తరచి, నేనైనా అంతే, ఎవరైనా కూడా ఏదో ఒక వ్యసనానికి బానిసై ఉంటున్నాం. కానీ దేవుడి కోసం ఒకవేళ రీల్స్ చూస్తున్నా కూడా పొరపాటున ఏదైనా దేవుని వాక్యం కానీ సాంగ్ కానీ వస్తే 1 సెకండ్ కూడా మనం ఇమ్మీడియట్లీ పైకి చేసేస్తాము. సో అటువంటి పరిస్థితిలో ఉంటున్నాము. ముఖ్యంగా దేవుడు ఏం చెప్పదలుచుకుంటున్నాడంటే ఇక్కడ మానవ దాహంలో మానవ దాహం అనేది ఒక ఆత్మీయ దాహం ఎవరికి ఉంటుందంటే, నిజమైన దాహము కేవలం పాస్టర్స్కి ఉంటుంది. మానవ దాహం ఎవరికి ఉంటుందంటే ధనికుడికి ఉంటుంది. వాడికి ఎందుకంటే ఇంకా డబ్బు సంపాదించాలని వాడు ప్రశాంతంగా నిద్రపోలేడు. పేదవాడికి ఏముంటుంది, నాకు అప్పులున్నా నేను డబ్బు సంపాదించాలి, ధనికుడు కావాలని వాడికి ఉంటుంది. కొంతమందికి అధికారం పిచ్చి ఉంటుంది, కొంతమందికి అది ఉంటుంది. ఈ రోజులో నవడే చెప్పడానికి చాలా సిగ్గుచేటు, కానీ ప్రస్తుత భారతదేశంలో పవిత్ర భారతదేశం అన్న రోజుల్లో ఈరోజు కల్పిట్ మొత్తము అపవిత్రమైన భారతదేశంగా సమాజానికి కూడా ప్రపంచానికి మనం ఇస్తున్న మెసేజ్ ఏంటి? ఆడపిల్ల కామదాహం అనేది చాలా ఉంటుంది, డబ్బు దాహం ఉంటుంది. ఆడపిల్ల కనిపిస్తే చాలు, చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కడు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు జడ్జిమెంట్ దాహం, జడ్జిలలో అసలైన దాహం రావాలి, న్యాయం అనేది నిజమైన దాహం రావాలి. జడ్జిలు ఎవరైనా ఒక ఆడపిల్లకి ఏదైనా శిక్ష విధించినప్పుడు వెంటనే వాడికి అన్యాయంగా ఏదైతే వైరల్ చేస్తున్నారో దాన్ని వారికి క్రూరమైన పనిష్మెంట్ ఇచ్చినప్పుడు జడ్జిమెంట్స్లో అటువంటి తెగింపు, ధైర్యం దేవుడు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా పర్సనల్ కూడా ప్రార్థన చేయాలనుకుంటున్నాను. అటువంటి శిక్షలు వేసినప్పుడు కొంత పర్సెంట్ అయినా కూడా అవి వైరల్ చేయాలి. అటువంటి శిక్షలు అనేవి ఎవరైతే మానవులు బాయ్స్ చేస్తున్నారో అటువంటివన్నీ కంపల్సరీ కొంచెమైనా కూడా ఆ పర్సెంటేజ్ను తగ్గించే వాళ్ళు అవుతారు. అటువంటి దాహము జడ్జిమెంట్స్లలో కూడా రావాలని నేను అడుగుచున్నాను. ముఖ్యంగా ఇంకొకటి, నిజంగా దేవుడి దాహం ఎవరన్నా తీర్చారా అంటే, ఒకటి టైంలో రిఫరెన్స్ ఏం చెప్పాను, జస్ట్ మామూలు చెప్పాను. ఒకటి సమయశ్రీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ కన్వర్షన్ జస్ట్ దాహం అనే అడిగాడు, వాటర్ ఇవ్వన్నాడు. తర్వాత నువ్వు నీ భర్తను తీసుకురా అని చెప్పినప్పుడు
ఒకటొకటి ఆమె ఫస్ట్ ప్రవక్త అనుకుంటుంది. తర్వాత ఆమె యొక్క చరిత్ర మొత్తం దేవుడు చెప్పినప్పుడు ఆయన దేవుడు నిజమైన లోకరక్షకుడు, మమ్మల్ని కాపాడడానికి వచ్చినాడు అని తెలుసుకొని తాను ఊరు మొత్తం ఒక కుండను వెంటనే విడిచి ఫిజికల్గా ఉన్న నీటి దాహాన్ని తీర్చుకోకుండా దేవుడు చెప్పిన మాటలతోని తను ఊరంతా పరిగెత్తుకొని వచ్చి ప్రతి ఒక్కరిని తీసుకొని వచ్చి అక్కడ అందరూ దేవుని మాటలు, ఆమె చెప్పిన మాటలను బట్టి వస్తారు. కానీ దేవుడు చెప్పిన మాటలను బట్టి ఊరంతా ఎంతో సంతోషంగా దేవుని చూచామని ఆమె ద్వారా అనేసి ఒక వేశ్య అయినా కూడా ప్రపంచంలో ఈరోజు ఆమె గురించి చెప్తున్నారంటే కేవలం దేవుని యొక్క మాటలను తాను స్వీకరించింది. ఆ ఊరు అందరూ కూడా ఈమె మాటల ద్వారా కాదు, దేవుని మాటల ద్వారా మేము దేవుణ్ణి తెలుసుకున్నామని. అప్పుడు దేవుడికి కొంత దాహము తీర్చింది. అది దాహం కావాలి, దేవుడికి హృదయం కావాలి. నా హృదయం పొల్యూట్ అయింది. మనం 1% కూడా ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నాడు. ఆవగింజంత దేవునికి చోటు కూడా మన హృదయంలో ఇవ్వటం లేదు నవే డేస్ అనుకుంటున్నాను. చిన్నపిల్లలు కూడా చిన్న ఫోన్లలో చూస్తున్నారు, వాళ్ళకు గేమ్స్ ఇష్టము, పెద్దవాళ్ళకు రీల్స్ ఇష్టం, ఇలాంటి వాటిలోనే ఉంటున్నాం. కానీ మనము ఒకరం కూడా నిజంగా దేవుని వాక్యానుసారంగా జీవించాలనుకుంటాం. ఒక్క ఆత్మ కోసము దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క ఆత్మ చేయి పట్టుకొని నరకపు అంచుల వరకు వెళుతున్నప్పుడు కూడా చేయి పట్టుకొని ప్లీజ్ కమ్ బ్యాక్ అని చెప్తాడు. కానీ చాలామంది వినను, ఐ డోంట్ కేర్ అన్నప్పుడు మాత్రమే దేవుడు బాధ తప్పుతారు, హృదయాలతో తన చేతిని వదిలేసి బాధపడతాడు. అంటే ఒక్క ఆత్మ కూడా దేవునికి ఎంతో ఇష్టం. మనం ఆత్మకు పరిశుద్ధ ఆత్మ పొందుకోలేము, రక్షణ పొందుకున్నాము, కానీ నిజంగా బైబిల్ ప్రకారం జీవిస్తున్నామా లేదు. ఒక నిజమైన ఆత్మదాహం ఎవరికి ఉండండి, ఒక పాస్టర్కు నిజమైన ఆత్మదాహం మాత్రం పాస్టర్కు ఉంటుంది. వాళ్ళకి ఆత్మల దాహం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళని లెక్కప్ప చెప్తారు. మనల్ని కూడా ఆస్తులు ఏం సంపాదించారు, అంతస్తులు కనీసం ఒక్క ఆత్మనైనా సంపాదించగలగాలని నేను కోరుకుంటున్నాను. అసలైన ఆస్తి అదే. మనకి ఇక్కడ పడే బంగారం కోసం, డైమండ్స్ కోసం కాదు. దేవుడు మనకు బంగారు వీధులలో ఎన్నో సమకూర్చి పెట్టాడు. మనం ఏమో చేయాల్సిన అవసరం లేదు. నిజాయితీగా మనం కరెక్ట్గా దేవునికి అనుకూలంగా మంచిగా జీవించామంటే ఆటోమేటిక్గా మన ప్రవర్తన, మన మాదిరిని బట్టి వేరే వాళ్ళు గమనిస్తారు. వాళ్ళు ఇంకొకరిని బట్టి అదే మౌట కదా, ఏదో ఒక రోజు మనకు దేవుడు చేసే అద్భుతాలను బట్టి వాళ్ళలో కూడా మార్పు అనేది తప్పకుండా వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజుల్లో పాస్టర్స్ కూడా ఏం చెప్తున్నారంటే దశమ భాగాల గురించి చెప్తున్నారు. ఈ సంఘస్థులు వేరే సంఘాలకు వెళ్తున్నారు, నా విశ్వాసి అక్కడ వెళ్ళారు అనేసి ఇలాంటి ఫైటింగ్స్ జరుగుతున్నాయి. నా సంఘంలో ఎంత మెంబర్స్ ఉన్నారు ఇలా అంటున్నారు. నిజమైన బోధ చెప్పటం లేదు, అసలు ఆత్మల గురించే చెప్పడం లేరు. ఎందుకు చెప్పలేరు, అలా చెప్తే మరి రావట్లేదు అనుకుంటారు, ఏమో తెలియదు. కానీ నిజంగా దేవుడు మాత్రం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కానీ అటువంటి దాహం మాత్రం ఎవరు కలిగి ఉండట్లేరు. దయచేసి అటువంటి పాస్టర్స్ కూడా లేవాలని మనము కోరుకోవాలి. ముఖ్యంగా మానవుల్లో కూడా ఒక పరిచర్య చేశారు. ఏ విధంగా సమరశ్రీ చేశారో పరిచర్య చేసి దేవుడి దాహం తీర్చారు. మానవులలో కూడా అతను ఇంగ్లాండ్కి సంబంధించిన ఒక మిషనరీ ఉన్నాడు. అతను ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు బెంగళూరుకు వచ్చుండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఎంతో ఆత్మదాహము, భారతదేశంలో రక్షణ ఇవ్వాలని. ఆ వ్యక్తి ఏం చేశాడు, ఓడలో తనకు రాని భాషను, బెంగాలీ అనే భాషను నేర్చుకొని 30 చాలా రోజులు నేర్చుకొని ఆ బూడిద ఉంటుంది కదా, బూడిద పైన మ్యాప్స్ వేసేసుకొని అవన్నీ నేర్చుకొని ఇండియాకు వచ్చిన తర్వాత అనేక మంది 35 భాషలకు పైగా నేర్చుకొని మన బైబుల్ను 35 భాషలకు తర్జుమా చేశాడు. ద గ్రేట్ బిషప్ ఎవరంటే విలియం కేరీ గారు. ఆయన వచ్చి ఇండియాకు వచ్చి ఏం చేశారు, 35 భాషలు నేర్చుకున్నాడు. స్త్రీలు చదువుకోవాలని విద్యను తను సతీ సహగమనాన్ని ఆయన అరికట్టాడు. అదేవిధంగా ఆయన ఇంకా బ్యాంక్స్ చేశారు, పోస్ట్ ఆఫీస్ చేశారు, అండ్ న్యూస్ పేపర్ కూడా ఈరోజు చదువుకుంటున్నాం. ఇవన్నీ మనకు తర్జుమా అంటే న్యూస్ పేపర్స్ కూడా తను మాత్రమే చేశారు, విలియం కేరీ గారు. అతను కూడా అతనికి దేవుని పట్ల, భారతదేశం పట్ల ఆత్మల దాహం ఉంది కాబట్టి అతను ఆ విధంగా చేశాడు. అదేవిధంగా మనము ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నాము ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేనైనా మీరైనా ఎంతవరకు కరెక్ట్గా ఉంటున్నాము. దేవుడు ఏం అడగట్లేదు, మన హృదయాన్ని తను అడుగుతున్నాడు. కాబట్టి మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుడు కొంత సమయాన్ని ఇచ్చేద్దాం, ప్రార్థన చేద్దామని సంఘానికి వచ్చినప్పుడు మాత్రమే అనుకుంటాం. మళ్ళీ వెళ్ళిన తర్వాత మనము సాతాను మాయలోనే పడిపోతున్నాము. ఇది అయితే నా విషయంలో జరుగుతుంది. మీ విషయం మీరు ఎంతమంది కరెక్ట్గా ఉన్నారో నాకు తెలియదు. ఓకే, ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు అన్నగారికి, అక్కగారికి, దేవుడికి, మీరు విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ చప్పటకూడదాం. చివరికి ఒక మంచి పాయింట్ ఏంటిదంటే సమరయ స్త్రీ ఆ ఊరు వారందరినీ కూడా యాడికి తీసుకొచ్చింది చెప్పండి?